إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء. واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله فقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు, సమస్త పొగడతలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబీకులపై కురియుగాక. ఆమీన్. ప్రియ ధార్మిక సోదర మహాశివులారా, గడిచిన జుమ్మా ప్రసంగంలో నేను మీ ముందు చర్చించిన అంశము మనము ఏ విధంగా జన్నత్లో ప్రవేశించగలము, ఎలాంటి ఆచరణలు, ఎలాంటి సత్కార్యాలు చేస్తే జన్నత్ లభిస్తుంది, స్వర్గ ప్రవేశన కోసం ఎలాంటి సత్కార్యాలు చేయాలి, ఎలాంటి మంచి పనులు చేయాలి, ఎలాంటి పుణ్యకార్యాలు చేయాలి, అవి ఏంటి అని తెలుసుకున్నాం. ఈరోజు కూడా నేను మీ ముందు 5 సత్కార్యాల గురించి చెప్తాను. అవి గనక మన జీవితంలో మనము అలవాటు పరుచుకుంటే, నిరంతరంగా చేస్తూ ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్షాఅల్లాహ్ బిఇజ్నిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ జన్నత్ ప్రసాదిస్తాడు. అందులో ఒక ముఖ్యమైన ఆచరణ ఏమిటంటే సూరా ముల్క్ ఖురాన్ పారాయణం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారని అనస్ రదియల్లాహు అన్హు కథన ప్రకారం, قال رسول الله صلى الله عليه وسلم سورة من القرآن ما هي إلا 30 آية خاصمت عن صاحبها حتى أدخلته الجنة وهي سورة تبارك. అనస్ రదియల్లాహు అన్హు అంటున్నారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. దివ్య ఖురాన్ గ్రంథంలో ఒక సూర ఉన్నది,
అందులో 30 ఆయతులు ఉన్నాయి, 30 వాక్యాలు ఉన్నాయి. అవి తీర్పు దినం నాడు ఎవరైతే ప్రతిరోజు ఆ సూర ఖురాన్ పారాయణం చేసేవారో వారి నిమిత్తం అల్లాహ్ సమక్షంలో సిఫారసు చేస్తుంది, అల్లాహ్ ముందు గొడవ పడుతుంది. వల్ల ఇతడు భూప్రపంచంలో నా పారాయణం చేసేవాడు, ఇతడిని క్షమించు అల్లా అని అల్లా ముందు సిఫారసు చేస్తుంది, జహన్నం నుండి కాపాడుతుంది, నరకాగ్ని శిక్ష నుండి మమ్మల్ని దూరంగా ఉంచుతుంది. సూర ఎంత ప్రాముఖ్యత ఉంది చూడండి, సుబ్హానల్లాహ్. ఇప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే, నిజంగానే మన జీవితంలో ఖురాన్ పారాయణం నిమిత్తం మనము సమయం కేటాయిస్తున్నామా? ప్రాపంచిక విషయాల నిమిత్తం మన దగ్గర సమయం ఉంది, కానీ ఖురాన్ పారాయణం చేయటం కోసం దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే సమయం లేనే లేదు. ఫోన్ యూజ్ చేయడానికి సమయం ఉంది, జాబ్ చేయడానికి సమయం ఉంది, ఎంటర్టైన్మెంట్ కోసం సమయం ఉంది, ఎంజాయ్మెంట్ కోసం సమయం ఉంది, పిక్నిక్కి వెళ్ళడానికి సమయం ఉంది, సినిమా చూడడానికి సమయం ఉంది, ఆట ఆడడానికి సమయం ఉంది, వీడియో గేమ్స్ ఆడడానికి సమయం ఉంది, సీరియల్ చూడడానికి సమయం ఉంది. అంటే ప్రాపంచిక విషయాలలో మనం సమయాన్ని కేటాయిస్తున్నాం. కానీ కొంత ఒక 24 అవర్స్లో చూసుకుంటే ఒక కనీసం అరగంట అయినా ఖురాన్ పారాయణం కోసం మన సమయాన్ని మనం కేటాయిస్తున్నామా? మీ హృదయాల నుండి మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ ఖురాన్ పారాయణం చేయటం మన జీవితంలో అలవాటు ఉంటే అల్హమ్దులిల్లా చాలా మంచి గొప్ప కార్యం చేస్తున్నట్టు. ఈ ఖురాన్ పారాయణం కూడా మమ్మల్ని స్వర్గానికి తీసుకుని వెళ్తుంది. ముఖ్యంగా అందులో సూర తబారకల్లది, సూరతుల్ ముల్క్. సోదర మహాశివులారా, ఈ సూర ముల్క్లో కేవలం 30 ఆయతులు ఉన్నాయి, 2.5 పేజెస్. మహా అయితే 10 నిమిషాలు అనుకోండి, మహా అయితే సమయం కేటాయిస్తే 10 నిమిషాలు. అది కూడా స్లోలీ ప్రాసెస్లో చదివితే, పారాయణం చేస్తే. ఫాస్ట్గా చదివేవారైతే 5 మినిట్స్ కూడా పడదు. కానీ కనీసం అంత సమయమైనా ఈ సూరా కోసం మనం కేటాయిస్తున్నామా? ఏ సూరా అయితే మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడబోతుందో, అల్లా ముందు సిఫారసు చేస్తుందో, ఆ సూరాని పారాయణం చేస్తున్నామా? తిలావత్ చేస్తున్నామా? ప్రశ్నించుకోండి ఒక్కసారి. జీవితంలో మార్పు తీసుకొని రావాలండి. ఎన్నాళ్ళుగా నిర్లక్ష్యం పాటిస్తాం మనం? ఆలోచించండి సోదర మహాశివులారా. అదేవిధంగా ఇంకో ఆచరణ, ఇంకో గొప్ప విషయం, ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. మిమ్మల్ని స్వర్గానికి తీసుకొని వెళ్ళే విషయం ఇది. అదేమిటంటే అనవసరమైన మాటల నుండి దూరంగా ఉండడం. అవసరం ఉన్న మాటలే మాట్లాడాలి. నలుగురికి మేలు జరిగే మాటలు ఉంటేనే మాట్లాడాలి, లేకపోతే నిశ్శబ్దం పాటించాలి. ప్రవక్త గారు ఏమన్నారు? మీ మాటల ద్వారా ఇతరులకు మేలు జరిగే ఉద్దేశం ఉంటే మాట్లాడండి, లేకపోతే లియస్ముత్, సైలెంట్గా కూర్చోండి, నిశ్శబ్దం పాటించండి. మన మాటల్లో ఇతరుల గురించి పరోక్ష నింద ఉండకూడదు, గీబత్ ఉండకూడదు, చాడీలు చెప్పకూడదు, అబద్ధం పలకకూడదు. పలికితే సత్యమే పలకాలి, పలికితే వాస్తవికత ఏంటో అదే చెప్పాలి. పలికితే ఆ నోటి ద్వారా మంచి మాటే రావాలి, నలుగురికి మేలు జరిగే మాటే రావాలి, లేకపోతే నిశ్శబ్దంగా కూర్చోవాలి. అనవసరమైన విషయాల గురించి చర్చించకూడదు. ఒకవేళ ఈ మంచి అలవాటు మీ జీవితంలో మంచి గుణం ఉందంటే ఈ గుణమే మిమ్మల్ని
స్వర్గానికి తీసుకుని వెళ్తుంది. తిర్మిది హదీస్ గ్రంథం హదీస్ ఇది. అబ్దుల్లా బిన్ అమ్ర్ రదియల్లాహు అన్ కథన ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, మన్ సమత నజా, ఎవరైతే నిశ్శబ్దంగా ఉన్నారో వారికి విముక్తి ప్రాప్తమవుతుంది, విముక్తి సాధ్యమవుతుంది. దేని నుండి విముక్తి? నరకాగ్ని శిక్ష నుండి విముక్తి కావాలంటే, జహన్నం నుండి నజాత్ కావాలంటే, విముక్తి కావాలనుకుంటే సైలెంట్గా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. అనవసరమైన మాటల గురించి చర్చించకూడదు, అనవసరమైన విషయాల గురించి చర్చించకూడదు. మేలు జరిగే మాటలు ఉంటేనే మాట్లాడాలి. సోదర మహర్షులారా, ఇప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి. మన జీవితంలో మనము నలుగురితో కలిసి సంభాషణ చేస్తున్నప్పుడు, కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు నిజంగానే మేలు జరిగే మాటలు మాట్లాడుతున్నాము? చాలా తక్కువ. ఎక్కువగా పరోక్ష నింద గురవుతున్నాము, గీబత్ చేస్తున్నాము, చాడీ చెప్పుకుంటున్నాము, నలుగురు గురించి ఏవో చెప్పుకుంటున్నాం, కానీ నలుగురికి మేలు జరిగే మాటలు చాలా తక్కువగా మాట్లాడతాం. కానీ అనవసరమైన మాటలు ఎక్కువ మాట్లాడతాం. క్రికెట్ మ్యాచ్ గురించి, సినిమా రిలీజ్ అయిందని, ఆ సీరియల్ గురించి, సీరియల్లో అలా జరిగిందని, ఆ సీరియల్ ఎపిసోడ్లో ఇది జరుగుతుందని, అనవసరమైన మాటలు. ముస్లిం యొక్క లక్షణం ఏంటి తెలుసా? గొప్ప లక్షణం ఏమిటంటే అవసరమైన విషయాల గురించి చర్చిస్తారు, అనవసరమైన విషయాల దరిదాపులకు కూడా వెళ్ళరు ముస్లిం. ఇది గొప్ప లక్షణం, ముస్లింకు ఉండాల్సిన లక్షణం ఇది. సోదర మహాశివులారా, అదేవిధంగా మనము గనక స్వర్గానికి నేను చేరుకోవాలి అని కోరుకుంటున్నాం కదా, అలా కోరుకుంటున్నామంటే దానికోసం ఇంకో ఆచరణ ఏమిటంటే సూరా ఇఖ్లాస్ పారాయణం చేస్తుండాలి. ఈ సూరా ఇఖ్లాస్ కూడా స్వర్గానికి తీసుకుని వెళ్తుంది. సుబ్హానల్లాహ్. సునన్ నసై హదీస్ ఇది. అబూ హురైరా రలియల్లాహు అన్హు కథనం ప్రకారం ఆయన అంటున్నారు, అక్బిల్తు మఅన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఫసమిఅ రజులన్ యక్రౌ ఖుల్ హువల్లాహు అహద్ ఫకాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వజబత్ వజబత్ వజబత్. ఖుల్తు వమా వజబత వమా వజబత్ ఖాల్ అల్ జన్నా. అబూ హురైరా రలియల్లాహు అంటున్నారు, మేము ప్రవక్త గారు తోడు కలిసి వెళ్తున్నాము. ప్రవక్త గారు ఒక వ్యక్తి, ఒక సహచరుడు, ఒక సహాబీ సూరా ఇఖ్లాస్ పఠిస్తూ ఉంటే, పారాయణం చేస్తుంటే విన్నారు. విన్న తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వజబత్ వజబత్ వజబత్. అంటే అతడిపై అది వాజిబైపోయింది, అతడిపై అది వాజిబైపోయింది, అతడిపై అది వాజిబైపోయింది. ఖచ్చితంగా అతడు అక్కడ వెళ్తాడు. ఎక్కడికి? అప్పుడు ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ప్రవక్త గారు ఈ విధంగా సమాధానం ఇచ్చారు, కాల అల్ జన్న. వారిపై జన్నత్ ప్రవేశన వాజిబైపోయింది. అతడు ఖచ్చితంగా జన్నత్లో వెళ్తాడు, జన్నత్లో ప్రవేశిస్తాడు. కారణం ఏమిటి? సూరా ఇఖ్లాస్ పారాయణం చేయటం వలన. సూరా ఇఖ్లాస్ ఖురాన్ పారాయణం, మనము ఈ సూరా పారాయణం చూసుకుంటే మహా అయితే 1 నిమిషం కూడా పట్టదు. మహా అయితే 1 నిమిషం కూడా పట్టదండి. సూరా ఇఖ్లాస్, ఖుల్ హువల్లాహు అహద్. ఓ ప్రవక్త, మీరు చెప్పండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అద్వితీయుడు, ఏకైకుడు. అల్లాహు సమద్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిరుపేక్షాపరుడు, ఏమీ అక్కరలేనివాడు, ఏమీ అవసరం లేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి. లం యలిద్ వలం యూలద్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు తల్లిదండ్రులు కూడా లేరు, సంతానం కూడా లేదు. వలం యకుల్ లహు కుఫువన్ అహద్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సరి సమానులు ఎవరూ లేరు.
దేంతో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఏ వస్తువు అయినా, ఏ జంతువు అయినా, ఏ సృష్టి అయినా అల్లాహ్తో మనం పోల్చలేము. అలా చేస్తున్నామంటే, అలా కంపారిజన్ చేస్తున్నామంటే షిర్క్ అయిపోతుంది, దైవారాధన అయిపోతుంది. అల్లాహ్తో దేన్ని కూడా పోల్చలేము. ఎందుకంటే అల్లాహ్కి సరి సమానులు ఎవరూ లేరు, ఏమిటో లేదు. సోదర మహాశివులారా, చూడండి సూరా ఇఖ్లాస్ 112వ సూర. ఖురాన్లో మొత్తం 114 సూరాలు ఉన్నాయి, 114 చాప్టర్స్. అందులో 112th చాప్టర్ 112వ సూర, సూరా ఇఖ్లాస్. పారాయణం చేయడం సమయం ఎంత పడుతుంది తెలుసా? మహా అయితే 1 నిమిషం. అయితే కేవలం నాలుక ద్వారా పఠిస్తే సరిపోదు, పారాయణం చేస్తే సరిపోదు. అందులో ఉన్న విషయాలు ఉన్నాయి చూసారా? నిజ దైవారాధన గురించి, దేవుని ఏకత్వం గురించి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిమిత్తం గుణ విశేషణాలు, అల్లాహ్ యొక్క గుణ విశేషణం, అల్లాహ్ స్వనామాలు, అల్లాహ్ గుణ విశేషణాలు, దేవుని ఏకత్వం గురించి ఉంది, ఇఖ్లాస్ గురించి ఉంది, చిత్తశుద్ధి గురించి ఉంది, తౌహీద్ గురించి ఉంది, నిజ దైవారాధన గురించి ఉంది. దానిపైన దృఢ విశ్వాసంతో జీవితం గడపాలి, దానిపై పటిష్టంగా స్థిరత్వంగా నిలబడాలి. ఆ విషయాలపైన ఎలాంటి సందేహం ఉండకూడదు. అల్ ఈమానుల్ అమీక్, అల్ యకీనుల్ అమీక్ అంటారు. అంటే ప్రగాఢమైన నమ్మకం ఉండాలి. దేనిపైన? సూరా ఇఖ్లాస్లో ఉన్న విషయాలపైన ఎలాంటి సందేహం ఉండకూడదు. అప్పుడు రోజు ఆ ప్రగాఢమైన విశ్వాసంతో పారాయణం చేస్తే సూరా ఇఖ్లాస్ స్వర్గానికి తీసుకుని వెళ్తుంది. సుబ్హానల్లాహ్. ఇప్పుడు ఆలోచించండి, 24 అవర్స్లో మన దగ్గర 1 నిమిషం కూడా లేదా ఈ సూరా పారాయణం కోసం? ఉంది. మన లైఫ్ స్టైల్ని మనము చేంజ్ చేసుకోవాలి. జీవన విధానాన్ని ఇస్లామీయ జీవన విధానంగా మనము మార్చుకోవాలి. మనలో రెవల్యూషన్ రావాలి, చేంజెస్ రావాలి. పెద్ద కష్టమైన పనేం కాదు, 1 నిమిషం మాత్రమే. చాటింగ్ చేయడంలో, సినిమా చూడడంలో, గేమ్స్ ఆడడంలో, స్పోర్ట్స్లో, సీరియల్ చూడటంలో గంటలు మనం వృధా చేసేస్తున్నాం. సూరా ఇఖ్లాస్ పారాయణం 1 నిమిషం మాత్రమే కేటాయించండి, అలవాటు చేసుకోండి. పెద్ద కొండ బదులు కొట్టే కష్టమైన పనేం కాదు కదా ఇది, 1 నిమిషం మాత్రమే. ఆ సూరా ఇఖ్లాస్ పారాయణం మీకు ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? స్వర్గానికి తీసుకుని వెళ్తుంది. అదేవిధంగా 4వ విషయం, ఆ ఆచరణ మనకు స్వర్గానికి తీసుకుని వెళ్తుంది. ముఖ్యమైన విషయం ఇది. అదేంటంటే కోపాన్ని దిగిమింగడం. కోపం వస్తే, యాంగ్రీనెస్ వస్తే దాన్ని కంట్రోల్ చేసుకోవడం. కోపం వస్తే మమ్మల్ని మనము అదుపులో పెట్టుకోవడం. గొప్ప విషయం ఇది, మహోన్నతమైన కార్యం ఇది. ఏం చేయాలి? కోపం వచ్చినప్పుడు మమ్మల్ని మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. మన కోపాన్ని మనము అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే అనర్థాలు జరుగుతున్నాయా లేదా? మర్డర్ రీజన్ ఏంటి? డివోర్స్, విడాకులు తీసుకుంటున్నారు, రీజన్ ఏంటి? ఫైటింగ్ రీజన్ ఏంటి? గొడవలు ఎందుకు జరుగుతాయి? ఒకరి గురించి మన హృదయంలో కక్ష, ద్వేషం, అసూయ, ఈర్ష్య, ఇలాంటి చెడు భావనలు ఎందుకు వస్తున్నాయి? వెనకాల రీజన్ చూసుకుంటే మనము కారణం ఏమిటంటే కోపం. విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు? గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? భార్యను ఎందుకు కొట్టడానికి వెళ్తున్నాడు? భార్య ఎందుకు తిడుతుంది? రీజన్ ఏంటి? కోపం. కోపాన్ని అదుపులో పెట్టుకోకపోవడం. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లు జరుగుతాయి, కోపం వచ్చేస్తుంది, వెంటనే అదుపులో పెట్టుకోవాలి. అడ్జస్ట్మెంట్ నేర్చుకోవాలి, కాంప్రమైజింగ్ నేర్చుకోవాలి. ఇతరులు తప్పు చేస్తే క్షమించే భావన ఉండాలి మనలో. ఇస్లాం, సుబ్హానల్లాహ్, మన ధర్మం ఇస్లాం మనకి నేర్పిస్తుంది. మీకు కోపం వస్తున్నప్పుడు ఆ కోపాన్ని దిగిమింగండి. అయితే కోపం వచ్చినప్పుడు ఏం చేయాలండి? కంట్రోల్ చేయాలంటే అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ పఠించాలి.
లేకపోతే వుజూ చేసుకోవాలి, లేకపోతే ఆ ప్రదేశాన్ని వదిలేయాలి, లేకపోతే ఆ సందర్భాన్ని వదిలేయాలి, ఆ సిట్యువేషన్ చేంజ్ చేసేయాలి, ఆ ప్లేస్ చేంజ్ చేసేయాలి, ఔదు బిల్లాహి మినష్ షైతాని రజీం పఠించాలి, లేకపోతే వుజూ చేసుకోవాలి. ఇవి మనం ఉపయోగించుకుంటే మన కోపాన్ని మనము దిగిమింగవచ్చు, సౌలభ్యంగా అదుపులో పెట్టుకోవచ్చు. ప్రవక్త గారు అన్ని విషయాలు చెప్పి వెళ్ళారు. కానీ ఎవరైతే కోపాన్ని దిగిమింగుతారు, యాంగ్రీనెస్ని కంట్రోల్లో పెట్టుకుంటారు, కోపాన్ని అదుపులో పెట్టుకుంటారో వారు స్వర్గానికి చేరుకుంటారు. అబూ దర్దా రదియల్లాహు అన్హు కథన ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఒక వ్యక్తి వచ్చి ప్రశ్నించారు. కాల రజులున్ లి రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త గారికి చెప్పారు, ఏమని? దుల్లని అలా అమలిన్ యుద్ఖిలుని అల్ జన్న. ప్రవక్త గారు, నాకు ఒక హితబోధన చేయండి, ఒక నసీహత్ చేయండి. ఆ హితబోధనపై నేను అమలు చేస్తూ జన్నత్లో వెళ్ళిపోవాలి, స్వర్గానికి చేరుకోవాలి. అలాంటి ఏదైనా హితబోధన చేయండి. ఫకాల రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, అప్పుడు ప్రవక్త గారు ఈ విధంగా సమాధానం ఇచ్చారు, లా తగదబ్ వలకల్ జన్. కోపం వచ్చినప్పుడు దాన్ని దిగిమింగు, కోపాన్ని కంట్రోల్లో పెట్టుకో, కోపాన్ని అదుపులో పెట్టుకో, కంట్రోల్ చేసుకో. నీకోసం జన్నత్ ఉంది, జన్నత్ ప్రవేశన ఉంది, స్వర్గ ప్రవేశన ఉంది. జన్నత్లో వెళ్ళాలని కోరుకుంటున్నావా? ఎప్పుడైనా కోపం వస్తే దాన్ని దిగిమింగు, కంట్రోల్ చేసుకో, అదుపులో పెట్టుకో. ఎవరైతే కోపం వచ్చినప్పుడు కోపాన్ని అదుపులో పెట్టుకుంటారో వారు జన్నత్కి వెళ్తారు. ప్రవక్త గారు చెప్పిన మాట ఇది, ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే కోపం వల్లనే విడాకుల కారణం, గొడవ ఎందుకు జరుగుతుంది? కోపం కారణం. భార్య భర్త మధ్య గొడవలు జరుగుతాయి, ఫైటింగ్ జరుగుతుంటాయి, మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంటాయి, ఏవో చెడు ఆలోచనలు వస్తుంటాయి, ఏవో వస్తుంటాయి, గొడవలు జరుగుతుంటాయి, మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంటాయి, అన్నదమ్ముల మధ్య మిస్అండర్స్టాండింగ్ జరిగి గొడవలు జరుగుతాయి, మాట్లాడడం మానేస్తాము. దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే సంవత్సరాలు జరుగుతాయి కానీ, గడిచిపోతాయి కానీ మనము ఒక సోదరునితో, ఒక సోదరుడితో మాటలు మానేస్తాం, పలకరించం కూడా. కారణం ఏంటి? అతని మీద ఉన్న కక్ష, కోపం, ద్వేషం. కాబట్టి మనం ఏం చేయాలంటే మన బంధుత్వాన్ని మనం కాపాడుకోవాలి. ప్రశాంతంగా ప్లెజెంట్ లైఫ్, హ్యాపీ లైఫ్, సంతోషకరమైన జీవితం గడపాలనుకుంటున్నారా? ఎప్పుడైనా మీకు ఏదో విషయంలో కోపం వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్లో పెట్టుకోండి, అదుపులో పెట్టుకోండి. ఇక్కడ కూడా సుఖంగా బతుకుతారు, సంతోషకరమైన జీవితం లభిస్తుంది. అక్కడ జన్నత్ ప్రవేశన తర్వాత ప్రశాంతంగా బతుకుంటుంది. ఇన్షాల్లా దీనిపై అమలు చేస్తాం ఇన్షాల్లా. అదేవిధంగా చివరి మాట, ఇది చాలా ముఖ్యమైన మాట అండి. ముందు నా కోసం, తర్వాత మీకోసం. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు కథన ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. కాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, మన్ సల్లా లిల్లాహి 40 యౌమన్ ఫీ జమాఅతి యుద్రికు తక్బీరతల్ ఊలా కుతిబత్ లహు బరాఅతాన్, బరాఅతుం మినన్ నార్ వ బరాఅతుం మినన్ నిఫాక్. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు కథన ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, ఎవరైతే దైవ ప్రసన్నత కోసం, దైవ ప్రసన్నత సాధన కోసం చిత్తశుద్ధితో 40 రోజుల పాటుగా నిరంతరంగా సామూహికంగా జమాత్ తోడుగా ఇమాం గారి వెనకాల 5 పూటల నమాజు 40 days, 5 పూటల నమాజు ఎన్ని రోజులు? 40 రోజులు నిరంతరంగా పాటిస్తారో వారు 2 విముక్తులు సాధిస్తారు. 2 విషయాల నుండి విముక్తి వారికి ప్రాప్తమవుతుంది. ఒకటి ఏంటంటే బరాఅతు మినన్నార్,
నరకాగ్ని శిక్ష నుండి విముక్తి లభిస్తుంది. రెండవది బరాతు మినన్ నిఫాక్, కపటత్వం నుండి విముక్తి లభిస్తుంది. అర్థం ఏమైంది? నిరంతరంగా మన జీవితంలో 40 రోజుల నమాజ్ మనము సామూహికంగా జమాత్ తోడుగా మసీదులో అడుగుపెట్టి మసీదులో ప్రవేశించి జమాత్ తోడుగా పాటించట్లేదంటే మనలో కపటత్వం ఉన్నట్టు, నిఫాక్ ఉన్నట్టు. అదేవిధంగా మనం నరకానికి చేరుకుంటాం. స్వర్గం కావాలా? నమాజ్ పాటించండి. స్వర్గ ప్రవేశన కావాలంటే నమాజ్ పాటించాలి. సోదర మహాశివులారా, ఆలోచించండి, మన జీవితంలో 5 పూటల నమాజ్ మనం పాటిస్తున్నామా? ప్రాపంచిక వ్యామోహంలో పడిపోయి, ధన సంపద వ్యామోహంలో పడిపోయి దైవాన్ని మర్చిపోయి ఉన్నాం కాబట్టి, దైవం జ్ఞాపకం లేదు కాబట్టి మసీద్ దారి కూడా తెలియదు మనకి. అంటే మసీద్కి రావట్లేదు కదా, దాని అర్థం ఏంటి? దారి తెలియదని. మసీదులో అడుగుపెట్టే అవకాశం లేదు మనకి. ఎందుకు? వలా తకూను కల్లదీన నసుల్లాహ ఫఅన్సాహుం అన్ఫుసహుం ఉలైక హుముల్ ఫాసికూన్ లా యస్తవి అస్హాబున్ నారి వ అస్హాబుల్ జన్నతి హుముల్ ఫాయిజూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఒక జాతి వారు ఉండేవారు, వారు అల్లాని జ్ఞాపకం చేయకుండా అల్లాని మర్చిపోయారు. అంటే అల్లా ఆజ్ఞను వ్యతిరేకించారు, తిరస్కరించారు, అల్లా మాట వినలేదు, అల్లాని మర్చిపోయి, అల్లా యొక్క ఆజ్ఞను మర్చిపోయి నిర్లక్ష్యంగా జీవితం గడిపారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి జీవిత లక్ష్యము వారితో నిర్లక్ష్యంగా ఉండేలా చేశాడు. వారి జీవిత లక్ష్యము వాళ్ళు మర్చిపోయారు. మన జీవిత లక్ష్యం నిజదైవ ఆరాధన, ఇబాదత్, తౌహీద్ పై అనుచరణ. ఈ జీవిత లక్ష్యము మనం మర్చిపోతున్నాం. మన పుట్టుక లక్ష్యము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకు సృష్టించాడు? నిజ దైవ ఆరాధన నిమిత్తం. వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను మరియు జిన్నాతులను కేవలం నా ఆరాధన నిమిత్తం మాత్రమే సృష్టించాను. సుబ్హానల్లాహ్. కానీ ఆ నిజ దైవ ఆరాధనలో ముఖ్యమైన ఆరాధన నమాజ్ స్థాపన మన జీవితంలో లేదు. జీవిత లక్ష్యపు నుండి మనం దూరంగా ఉన్నాము. మసీదు నుండి దూరంగా ఉన్నామంటే ధర్మంతో దూరంగా ఉన్నాము. ధర్మంతో దూరంగా ఉంటే దైవంతో దూరంగా ఉన్నాము. కష్టాల్లో చిక్కుకున్నప్పుడు దైవం సహాయపడతాడా? ఆర్థిక ఇబ్బందులు ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహకరిస్తాడా? కనెక్షన్ లేదు కదండి. మసీద్తో కనెక్షన్ లేదు, ధర్మంతో కనెక్షన్ లేదు, ధార్మిక విషయాలతో కనెక్షన్ లేకపోతే అల్లాహ్తో కూడా కనెక్షన్ లేదు. అల్లాహ్తో కనెక్షన్ లేకపోతే జన్నత్ ప్రవేశన ఎలా సాధ్యము? ఆలోచించండి సోదర మహర్షులారా. ప్రవక్త గారు అంటున్నారు, 40 రోజుల పాటుగా నిరంతరంగా 5 పూటల నమాజు ఇమాం గారి వెనకాల మసీదులో ప్రవేశించి జమాత్ తోడుగా సామూహికంగా పాటించేవారు ఖచ్చితంగా, అది కూడా ఏంటి? తక్బీరే ఊలాతో పాటుగా చదవాలి. తక్బీరే ఊలా అంటే మొట్టమొదటిసారిగా అల్లాహు అక్బర్ అని పలుకుతారు కదా ఇమాం గారు, గురువు గారు. ఆ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉండాలి ఇమాం తోడుగా. సామూహికంగా 5 పూటల నమాజు పాటిస్తే, 40 రోజులు నిరంతరంగా పాటిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి స్వర్గం ప్రసాదిస్తాడు. స్వర్గం అవసరమా? అవసరం లేదా? స్వర్గ ప్రవేశన కోరుకుంటున్నారా? కోరుకోవట్లేదా? స్వర్గ ప్రవేశన మనకు కావాలంటే నిరంతరంగా కనీసం 40 రోజులైనా సామూహికంగా రోజు పాటించాలండి. రోజు పాటించాలి విధించబడిన. అంటే చివరి శ్వాస విడిచే వరకు, మరణించే వరకు మనపై నమాజ్ విధించబడి ఉన్నది. ఎక్స్క్యూజ్ లేదు. ఎలాంటి స్థితి అయినా, ఎలాంటి సందర్భం అయినా నమాజ్ పాటించాలి. ప్రవక్త గారి కాలంలో యుద్ధ రంగంలో ఉన్నప్పుడు, యుద్ధ జరుగుతున్నప్పుడు, అలాంటి క్లిష్టమైన సమయాల్లో కూడా ప్రవక్త గారు అదేవిధంగా సహచరులు నమాజ్ విడిచేవారు కాదు. నమాజు నిర్లక్ష్యం చూపేవారు కాదు. ఎలాంటి క్రిటికల్ కండిషన్ అండి, డిఫెన్సివ్ సిస్టమ్ అది అంత చేతిలో ఉంటుంది. అంత భయంకరమైన పరిస్థితి అది. ధర్మ యుద్ధం ఆ రంగంలో దిగినప్పుడు యుద్ధం చేస్తూ దాంతోపాటుగా నమాజ్ పాటించడం, అలాంటి సమయంలోనే వారు నమాజ్ని వదలలేదు. మనము ఫంక్షన్ అటెండింగ్ కోసం, జాబ్ చేస్తూ, ఆట కోసం ఆట ఆడడం కోసం వెళ్తాం, వీడియో గేమ్స్లో బిజీగా ఉంటాం, సీరియల్ చూస్తుంటాం, సినిమా చూస్తుంటాం, ఆటపాటల్లో జీవితం గడుపుతుంది. నమాజ్ నిమిత్తం నిర్లక్ష్యం చూపిస్తున్నాము.
స్వర్గం ఎలా లభిస్తుందయ్యా? కాబట్టి నమాజ్ అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే తీర్పు దినం నాడు మొట్టమొదటి ఆరాధన నిమిత్తం ఏదైనా ప్రశ్నించడం జరుగుతుందంటే దైవం నమాజ్ నిమిత్తమే ప్రశ్నిస్తాడు. దైవ ప్రవక్త అన్నారు, మొట్టమొదటి ప్రశ్న దైవ ఆరాధన నిమిత్తం ఏం జరుగుతుంది? నమాజ్ నిమిత్తం జరుగుతుంది. అందులో పాస్ అవుతే తర్వాత రాబోయే క్వశ్చన్స్ ఈజీ అవుతాయి. అందులో ఫెయిల్ అవుతే తర్వాత రాబోయే క్వశ్చన్స్ కూడా కష్టమైపోతాయి. సమాధానం ఇవ్వలేడు. ఎక్కడికి చేరుకుంటాడు? నరకానికి చేరుకుంటాడు. నరకం కావాలా, స్వర్గం కావాలా? అందరికీ అల్హమ్దులిల్లా ఇన్షాల్లా స్వర్గమే కావాలి. మరి స్వర్గ ప్రవేశన కావాలంటే నమాజ్ని వదలకూడదు. నమాజ్ నిరంతరంగా పాటిస్తూ ఉండాలి. సామూహికంగా పాటిస్తూ ఉండాలి. ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏదో ఎమర్జెన్సీ వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము, ఫంక్షన్ అనుకోకుండా ఫంక్షన్లో టైం అయిపోయింది, తర్వాత చదువుకోండి, కానీ నమాజ్ని మాత్రం వదలకండి. ఒక పూట కూడా కారణం లేకుండా మనము నమాజ్ని వదిలేస్తే నరకానికి పోతాం. శిక్ష వహిస్తాడు అల్లా సుబ్హానహు వ తఆలా. చివరిలో అల్లాహ్తో దుఆ ఏమనగా, అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ మనం ఏదైతే 5 సత్కార్యాలు నేర్చుకున్నామో, 5 గుణాలు అలవాటు చేసుకుందామని అనుకున్నాము, ఈ 5 విషయాల నిమిత్తం అల్లా సుబ్హానహు వ తఆలా మనకు ఖురాన్ మరియు హదీత్ వెలుగులో చిత్తశుద్ధితో, దైవభీతితో ఈ విషయాలపై అమలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ రోజు నిరంతరంగా ప్రతిరోజు మిస్ అవ్వకుండా సూరతుల్ ముల్క్ తిలావత్ చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా నిరంతరంగా రోజు కనీసం ఒక్కసారైన సూర ఇఖ్లాస్ దృఢ విశ్వాసంతో, దైవభీతితో, చిత్తశుద్ధితో సూర ఇఖ్లాస్ ఖురాన్ పారాయణం చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనకి ఎప్పుడైనా కోపం వచ్చే పరిస్థితి ఏర్పడితే అల్లా సుబ్హానహు వ తఆలా కోపాన్ని దిగిమింగే, ఆ కంట్రోల్ చేసే, ఆ అదుపులో పెట్టుకునే సౌభాగ్యాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. అదేవిధంగా ఎల్లప్పుడూ నిరంతరంగా అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ విధించబడి ఉన్న కనీసం 5 పూటల నమాజ్ పాటించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అదేవిధంగా అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ మాట్లాడే అవకాశం కల్పిస్తే మంచి మాట, నలుగురికి మేలు జరిగే మాట మాట్లాడే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.